మండితే ఏంటి పరిస్థితి? కడుపు మండితే పరిస్థితి ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? కాబట్టి కదా ఈ అమ్మ కష్టం, పేదరికం, కన్నీరు, ఆకలి, బాధ ఈ 5 కనుక కలిశాయో పంచభూతాలు ఏకమైనట్టే, పంచలు ఓడిపోయినట్టే. ఖచ్చితంగా చెప్తున్నా. చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అవినీతిని తట్టుకోలేక, లంచాన్ని భరించలేక, ఈ కులమతాల మధ్య చిచ్చులు పెట్టి, ఈ రిజర్వేషన్లు అనే పేరుతో అర్హులకి అందక అన్నీ చూస్తారు మీరు. ఈ రిజర్వేషన్ల ముసుగులో మాకు అన్యాయం జరుగుతోందని రేపు యువత ఎదురు తిరిగితే తట్టుకునే శక్తి ఎవరికన్నా ఉందా? యువత ముందు నిలబడడం అనేది, యువత కలిస్తే ఏకమైతే, అవునా? యువత మొత్తం ఏకమయ్యి మమ్మల్ని ఎందుకు విడదీస్తారు, మమ్మల్ని ఎందుకు విడివిడిగా చూస్తారు, మా అందరికీ ఒకేలా మీరు ఎందుకు చెయ్యరు, ఎందుకు మాలోనే మాకు చిచ్చులు పెడతారు, ఈ రిజర్వేషన్ పేరుతో అర్హత ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి మీరెందుకు అన్యాయం చేస్తారు అని పిడికిలి బిగించి కళ్యాణ్ బాబు ఇట్లా అన్నట్టుగా అందరు కలిసి ఇట్లా అని చెప్పి ఒక్కసారి మీద పడితే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? కాబట్టి విద్యలో, వైద్యంలో, జీవనాభివృద్ధిలో అత్యంత కీలకమైనవి 3. ఈ 3టికి ఇక అన్యాయమే జరుగుతోంది, న్యాయం జరగట్లేదు అన్నప్పుడు